అసలు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి అవసరం లేదు. శాసన మండలి సభ్యులకు జీతాలు ఇవ్వటం వృధా, దానివల్ల ఉపయోగమే లేదు అని చెప్పేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసన మండలిని రద్దు చేయటానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అదే శాసన మండలి కేంద్రంగా రాజకీయాలు చేస్తుంది. గతంలోనేమో శాసన మండలి వద్దు అన్నది, ఇప్పుడు అదే శాసన మండలిలో వైసీపీ బలం ఎక్కువ ఉండటం వల్ల అక్కడి నుంచి రాజకీయాలు చేస్తుంది. ఈరోజు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యుల బలం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మాధవరావు గారు డిప్యూటీ చైర్మన్ కాగలిగారు. సరే, వాళ్ళకి బలం ఉంది, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ అయ్యారు, ఇది ఓకే, ఇది ప్రజాస్వామ్యం అనుకుందాం. ఆ సమయంలో టీడీపీ వాళ్ళు సభ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సభ నుంచి బయటికి వెళ్ళిపోవటం మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బొత్స గారు మాట్లాడారు, ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు, సభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే సభ నుంచి బయటికి పోవటం ఏంటి అనేది బొత్స గారు మాట్లాడిన మాట. అసలు శాసన మండలే వద్దన్న వాళ్ళు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతున్నప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటే ఏంది, లేకపోతే ఏంది కదా. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు మరి ఆ మాటకు వస్తే శాసనసభలో అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నారు, రఘురామ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. వైసీపీ సభకే రావట్లేదు కదా. ఒకవేళ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతున్నప్పుడు టీడీపీ సభ నుంచి బయటికి పోవటమే తప్పైతే మరొక బీసీ నాయకుడు శాసనసభకు స్పీకర్గా ఉన్నప్పుడు సభకు రాకపోవడం జగన్ చేసిన తప్పు కాదా? సరే, ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే శాసనసభకు రాకపోవటం మాత్రం వైసీపీ చేస్తున్న తప్పు. టీడీపీలు సభ నుంచి ఒకసారి బయటికి పోతేనే వైసీపీకి అంత అసహనం, అంత కోపం వస్తుంది. అసలు వైసీపీ శాసనసభకు రావట్లేదు. మరి వైసీపీ తరపున ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేలు తమ బాధ్యతగా రావాలి. జీతాలు తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, ప్రోటోకాల్ తీసుకుంటున్నారు, సెక్యూరిటీ తీసుకుంటున్నారు, ప్రోటోకాల్ పొందుతున్నారు, కానీ సభకు రావట్లేదు. మరి వైసీపీ ఎంత తప్పు చేస్తున్నట్టు? మీ గతంలో శాసన మండలి వద్దు అన్నటువంటి వీడియో ఒకసారి చూడండి. అధ్యక్ష, చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష, జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో. అధ్యక్ష, ఇంతమంది విజ్ఞులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. ఇలా ఉంటుంది వైసీపీ రాజకీయం.